నమస్కారం. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందాం. అది ఒక ఋషి ఆశ్రమం. అక్కడ ఒక గర్భవతి అయిన స్త్రీ కఠోరమైన ఉపవాసాలు చేస్తోంది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆహారం కూడా తీసుకోకుండా తపిస్తోంది. అది చూసిన ఆమె భర్త సాక్షాత్తు కశ్యప ప్రజాపతికి కోపం వచ్చింది. అమ్మాయి, నువ్వు ఇలా ఉపవాసాలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటే నీ గర్భంలో ఉన్న అండం చనిపోతుంది. అది నీకు తెలియదా అని గట్టిగా అరిచాడు. భర్త మాటలకు ఆ తల్లి బాధపడింది. కానీ ఆమెకు తన గర్భంలో ఉన్నది సామాన్యుడు కాదని తెలుసు. ఆమె కశ్యపుడితో, స్వామి, నా గర్భంలో ఉన్నది మృత్యుడయ్యే అండం కాదు, ఈ లోకానికే ప్రాణం పోసే మార్తాండు అని బదులిచ్చింది. అసలు ఆ తల్లి ఎవరు? తండ్రి శాపానికి గురైన బ్రతికిన ఆ బిడ్డ ఎవరు? అతనే ఈ రోజు మనం కొలిచే ప్రత్యక్ష దైవం, సూర్య భగవానుడు. సూర్యుడు లేనిదే సృష్టి లేదు. అలాంటి సూర్యుడు ఎలా పుట్టాడు? తండ్రి చేత మృతాండమని పిలిపించుకున్నవాడు లోకానికి వెలుగునిచ్చే మార్తాండుగా ఎలా మారాడు? ఆ కథనం వింటుంటే మీ ఒంటిపై రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఈ కథను పూర్తిగా విందాం రండి. పూర్వం దేవతలకు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. రాక్షసుల బాధ భరించలేక దేవతల తల్లి అదితి చాలా బాధపడేది. తన పిల్లల కష్టాలు చూడలేక ఆమె సూర్య భగవానుడి కోసం తపస్సు చేసింది. నా గర్భాన జన్మించి రాక్షసులను సంహరించు అని కోరుకుంది. అదితి తపస్సుకు మెచ్చి సూర్యుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె కఠిన నియమాలు పాటించడం వల్లే కశ్యపుడు కోప్పడ్డాడు. కానీ చివరికి ఆ గర్భం నుండి మహా తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. కశ్యపుడు మృతాండమని అన్నాడు కాబట్టి ఆ బాలుడికి మార్తాండు అనే పేరు స్థిరపడింది. పుట్టగానే ఆ బాలుడి శరీరం నుండి వచ్చిన కాంతిని చూసి దేవతలు కూడా కళ్ళు మూసుకున్నారు. అంతటి శక్తివంతుడు మన సూర్యదేవుడు. ఆ సూర్య భగవానుడు జన్మించిన పవిత్రమైన రోజే ఈ రథసప్తమి. మరి అంతటి శక్తివంతమైన సూర్యుడు పుట్టిన రోజు ఎప్పుడు వచ్చింది? ఈ నెల జనవరి 25న అత్యంత పవిత్రమైన రథసప్తమి పర్వదినం జరుపుకోబోతున్నాం. దీనిని సూర్య జయంతి అంటారు. మాఘశుద్ధ సప్తమి నాడు ఈ పండుగ వస్తుంది. కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన ప్రయాణాన్ని పూర్తిగా ఉత్తర దిక్కుకు మార్చుకునే రోజు ఇది. సంక్రాంతి రోజున ఉత్తరాయణం మొదలైన రథసప్తమి రోజున సూర్యుడి వేడి కాంతి భూమి మీదకు స్పష్టంగా పెరగడం గమనిస్తాం. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్యుడు 7 గుర్రాలు ఉన్న తన బంగారు రథాన్ని ఎక్కి ఈ విశ్వం మొత్తాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడంట. అందుకే దీనిని రథసప్తమి అంటారు. సూర్యుడి కథలో మరొక అద్భుతమైన ఘట్టం ఉంది. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సూర్యుడు జన్మించిన తర్వాత ఆయన తేజస్సును, వేడిని ఎవరూ భరించలేకపోయారంట. సాక్షాత్తు ఆయన భార్య సంజయదేవి కూడా ఆయన వేడికి తాళలేక కళ్ళు మూసుకునేదంట. అప్పుడు దేవతల కోరిక మేరకు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక సాహసం చేశాడు. సూర్యుడిని ఒక యంత్రం మీద ఉంచి ఆయన శరీరాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. సూర్యుడిలో ఉన్న అత్యంత తీవ్రమైన వేడిని తగ్గిస్తూ లోకానికి అవసరమైన కాంతిని మాత్రమే ఉంచాడు. అలా చెక్కినప్పుడు సూర్యుడి శరీరం నుండి రాలిన పొడి నుండే మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం, శివుడి చేతిలో ఉండే త్రిశూలం, ఇంద్రుడి వజ్రాయుధం తయారయ్యాయంట. అంటే త్రిమూర్తుల ఆయుధాలలో ఉన్న శక్తి మన సూర్యుడిదే. ఇది కదా సూర్యుడి గొప్పతనం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. రథసప్తమి రోజు స్నానం చేస్తే రోగాలు ఎందుకు పోతాయి? దీనికి సాక్ష్యం ఏంటి? దీనికి యశోవర్మ మహారాజు కథే నిదర్శనం. కాంబోజా రాజు యశోవర్మ కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవాడు. ఏ వైద్యం పనిచేయలేదు. అప్పుడు ఋషులు చెప్పినట్లుగా రథసప్తమి రోజున ఆ కుమారుడి చేత సంకల్పం చెప్పించి సూర్య భగవానుని పూజించేలా చేశారు. ఆశ్చర్యంగా ఆ రోజు నుంచి అతని ఆరోగ్యం మెరుగుపడింది. కారణం సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి మరియు ఆ కిరణాల్లో ఉండే శక్తి మన శరీరంలోని మలినాలను నాశనం చేస్తాయి. కథలు విన్నాం. మరి ఈ నెల 25న మనం ఏం చేయాలి? ఆ రోజు ఉదయం మనం చేసే చిన్న పని మన 7 జన్మల పాపాలను ఎలా పోగొడుతుందో చూద్దాం. ముఖ్యంగా జిల్లేడు ఆకు స్నానం.
ఎందుకు జిల్లేడు ఆకు? జిల్లేడును ఆర్కా అంటారు. ఆర్కా అంటే సూర్యుడు. సూర్యుడి శక్తి ఆ రోజు జిల్లేడు ఆకులో పూర్తిగా నిండి ఉంటుంది. సూర్యోదయానికి ముందే అంటే ఉదయం 5:30 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవాలి. తల మీద ఒక జిల్లేడు ఆకు, 2 భుజాల మీద, 2 మోకాల మీద, 2 పాదాల మీద మొత్తం 7 ఆకులు పెట్టుకోవాలి. ఆ ఆకుల మీద కొంచెం అక్షింతలు, ఒక రేగుపండు ఉంచాలి. ఆ తర్వాత తల మీద నీళ్లు పోసుకుంటూ ఆ శ్లోకం చదవాలి. జనని త్వం హి లోకానం సప్తమి సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరపాపం సదా మమ. ఇలా చేయడం వల్ల 7 రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్త్రీలు అయితే తలస్నానం చేశాక ఇంటి ముందు ఆవు పేడ తోలికి రథం ముగ్గు వేయాలి. కానీ రంగులతో కాదు. కొత్త కుండలో పాలు పోసి పొయ్యి మీద పెట్టి అవి పొంగి తూర్పు వైపు పడేలా చూడాలి. ఆ పాలతో పరమాన్నం వండి సూర్యుడికి చుక్కుడు ఆకులో నైవేద్యం పెట్టాలి. దీనినే రథసప్తమి నోము అంటారు. ఎవరైతే ఈ నెల 25వ తేదీన ఈ విధంగా సూర్య భగవానుడిని ఆరాధిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా కంటి చూపు సమస్యలు ఉన్నవారు, చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ రోజు సూర్యుడికి అర్ఘ్యం వదలడం మర్చిపోకండి. మనకి కనబడని దేవుళ్ళ కోసం ఎంతో వెతుకుతాం. కానీ రోజు ఉదయాన్నే కళ్ళెదుట కనిపించి మనకి వెలుగుని, ఆహారాన్ని, ప్రాణాన్ని ఇచ్చే ఆ దేవాది దేవుడిని స్మరించుకోవడానికి ఈ ఒక్కరోజు కేటాయిద్దాం. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే రథసప్తమి నాడు తెలియక కూడా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మీ ద్వారా వారికి దక్కవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సూర్యాయ నమః.